కాశీ బుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ మధ్య ఓ అనుకోని ఘటన అందరినీ కలచివేసింది. అది జరగకుండా ఉండాల్సింది. అయితే ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అదేంటి, ఓ ప్రైవేట్ ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చారా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆలయాల్లో కూడా జరిగాయి. ఇక్కడ విమర్శలకు సమయం కాదు, మరోసారి జరగకుండా చూసుకోవాలి. కానీ వేలాది మంది ఒకేసారి ఈ గుడికి ఎందుకు వచ్చారు? ఈ గుడి గొప్పతనం ఏంటనే తెలుసుకోవాలంటే దీన్ని నిర్మించిన భక్తుడి పేరు హరిముకుంద పండ. ఈయనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి. ఎంతలా అంటే కలలో కనిపించినా సరే తనివి తీరా ఆనందం పొందుతారు. కలియుగ ఇష్ట దైవం, పిలిస్తే పలికే దేవుడు వెంకన్నంటే చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి. ఇంకా చెప్పాలంటే ఆయన కలియుగం అన్నమయ్య. సరిగ్గా 13 ఏళ్ల క్రితం తన గుమాస్తాతో కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లారు. అదే తిరుపతి. ఉదయం 9 గంటల నుంచి క్యూలో నిలుచొని ఆయన గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. నా స్వామివారిని తనివి తీరా చూడాలనుకున్నారు ఆయన. అలా కొన్ని గంటల సమయం తర్వాత అవకాశం వచ్చింది. అయితే అలా చూసారో లేదో వెంటనే తోసేశారు. కాస్త తనివి తీరా చూస్తానయ్యా అని కోరినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. అమర్యాదగానే తోచేశారు. ఆయనకు ఎంతో బాధ కలిగింది. ఎంతో దూరం నుంచి వస్తే సరిగ్గా స్వామిని చూసుకోలేకపోయానని ఇంటికి వెళ్లే వరకు బాధపడ్డారు ఆయన. స్వామివారిని చూడలేకపోయానని చాలా బాధపడ్డారు. తనకు స్వామివారు కలలోకి వస్తారు, కానీ అది కలయా నిజమా అని ఆయన భ్రమపడుతూ ఉంటారు. అయితే ఈయనకు స్వామివారికి అన్నమయ్యలా 32,000 సంకీర్తనలు ఇచ్చే శక్తి లేదు. కానీ తాను రోజు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు. చుట్టుపక్కల వారికి స్వామివారిని చూపించాలి. అచ్చు తిరుపతి వెంకన్నను చూసినట్లే ఉండాలి. అందుకోసం వెంకన్న ఆలయం కట్టాలనుకున్నారు పండ. ఆయన అనుకున్నారా లేదో తన తల్లి దగ్గర ఉన్న 12 ఎకరాల 16 గుంటల భూమిని స్వామివారి ఆలయం కోసం రెడీ చేశారు. తనకు స్వామివారి దర్శనం జరగలేదని ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు, అందరికీ దర్శించేందుకు సువిశాలమైన ప్రాంగణంలో గుడి కట్టారు. పవిత్ర తిరుమల నుంచే విగ్రహం తేవాలనుకున్నారు. అంటే తిరుమల నుంచే విగ్రహం కూడా రావాలి. వాస్తు వేద శాస్త్ర పండితుల సూచనల ప్రకారం ఆయన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. తనకున్న 100 ఎకరాల ఆస్తిలో సంపాదించిన సొమ్ముతోనే ఆయన నిర్మాణం మొదలుపెట్టారు. కొడుకు ఢిల్లీలో డాక్టర్. ఆయన సహకారంతో రాజస్థాన్ నుంచి ఎన్నో రాళ్లు తెప్పించారు. ఏకశిలా విగ్రహాలు చెక్కించారు. ఆలయంలో రామాయణ మహాభారత కథ ఇతిహాసాన్ని చెక్కించారు. మూల విరాట్ తిరుమల విగ్రహంలా నిర్మించారు. భక్తులను కూడా ఆయన ఎంతో అభిమానిస్తూ ఉంటారు. వారి కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపాలు నిర్మించారు. అందరూ స్వామివారిని చూడాలనుకున్నారు. అలా 6 ఏళ్ల పాటు అన్నమయ్యల ఆయన రోజు స్వామివారిని తలుచుకుంటూ నిర్మించారు. ఆ స్వామివారి దయతో ఎలాంటి అపశృతి లేకుండా నిర్మించారు. వేద మంత్రాల సాక్షిగా భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించారు. మొదటి రోజుకు 50 మంది వస్తే ఎక్కువ. కానీ ఆయన అక్కడ వికలాంగులు, అనాథల కోసం ప్రసాద భోజనాలు పెట్టేవారు. నేటికి పెడుతూ ఉన్నారు. ఆకలితో ఉన్నవాడికి మనం పెట్టే అన్నంలోనే దేవుడు అంటాడు. మనం ఆకలి తీర్చాలని ఆయన సేవా గుణంతో, సొంత డబ్బుతో తనకు తోచినంతగా సేవ చేస్తూ వస్తున్నారు. ఎవరి నుంచి గుడి నిర్మాణం మొదలైనప్పటి నుంచి కూడా రూపాయి విరాళం తీసుకోలేదు. కానీ 50 మందితో మొదలైన ప్రయాణం అందరికీ గుడి గొప్పదనం తెలిసింది. అంతకంటే ముందు ఎంతో భక్తితో కట్టిన పండా గురించి తెలిసింది. నిజంగా తిరుపతి వెంకన్ననే మా దగ్గరకు తీసుకొచ్చారని ఆయన్ను అభిమానించడం మొదలు పెట్టారు. గుడి బాధ్యతలు ఆయనే చూసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత 1000 నుంచి 2000కు భక్తుల రాక పెరిగింది. వారందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ చేశారు పండ. కానీ రాను రాను వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. సెలవు దినాల్లో గరిష్టంగా 4000 మంది వస్తున్నారు. అయినా కూడా ఒక్కటే మాట చెబుతారు, క్యూ లైన్ లో ఉండండి, మాట్లాడొద్దు, నిర్మలమైన మనస్సుతో స్వామివారిని దర్శించుకోండి అని చెబుతారు. అందరినీ తోపులాట లేకుండా పంపుతారు. అయితే కార్తీక మాసం కావడంతో ఒక్కసారిగా వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేకపోయారు. వేలాది మంది వద్దన్నా తోసుకెళ్లిపోయారు. ఇంతమందిని ఊహించని పండా కంగారు పడ్డారు. అలా అనుకోని ఘటన జరిగింది. మేము పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, ఎందుకంటే ఇలా వేల మంది భక్తులు ఒకేసారి వస్తారనుకోలేదని నిజాయితీగా చెప్పారు పండా. సార్, నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను, పోలీసులకు చెప్పాను, అధికారులకు చెప్పాను, ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్. లేదు లేదు, అబద్దాలు చెప్తున్నావు. నిన్నే పోలీసులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. నేను నిలబడి క్యూలో వెళ్ళాలా, అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తారు. వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు. నిన్న ఏంటైందో ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా
లోపు వెళ్ళిపోయారు. ఏదేమైనా కలియుగ అన్నమయ్య లాంటి ఆయన స్వామినే తన దగ్గరకు తెచ్చుకున్న గొప్ప భక్తుడిని మాత్రం చెప్పక తప్పదు. ఇక తనకు వృద్ధాప్యం వచ్చింది, నా కొడుకుకి భవిష్యత్తులో గుడి బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు హరిముకుంద పండా. మరి ఇలాంటి ఆలయం నిర్మించిన పండా గారి గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. నేను నిలబడి క్యూలో వెళ్ళాలా, అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తారు. వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు. నిన్న ఏటైందో ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా లోపు వెళ్ళిపోయారు. ఏడు చేశారో తెలీదు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు, అందరికి అడ్డుకొని మంచి పని చూశారు. పోలీసు వాళ్ళకి తప్పు, వాళ్ళు ఏం తప్పు లేదు. ఎంతమంది జనం వస్తారండి వారం వారం? వారు ఎంత మంది రాని నేను నిలబడి ఒక్కొక్కరు క్యూలు వెళ్ళాలా, అమ్మ దర్శనం చేయాలా, నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా. ఒరే మంచిలో అయ్యా నిన్నటి నుంచి ప్రాణం తింటున్నారు. బాటిల్ అందరు మాట్లాడితే ఎంతగనమా. అందరూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు, పోలీసు వాళ్ళకి రమ్మనలేదు. ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు వెళ్తాడు. నిన్న మరి ఏటైందో ఒక్కసారి వచ్చారు, ఒక్కసారి వస్తే నేను మరి వెళ్ళిపోయాను. అంతమంది ఊహించారు జరిగింది జరిగింది ఏంటయ్యా? ఏం బాధ్యత అయ్యా? పిచ్చోడరు మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా. నేనే కంట్రోల్ చేసేవాడు, కంట్రోల్కి వెళ్లేవాడు, కంట్రోల్కి వచ్చేవాడు, అందరు తినేసి వెళ్లేవాడు. అలాగే నిన్న ఏటైందో ఒక్కసారి వచ్చారు, పడిపోయారు. అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లేదు, వెళ్ళిపోయారు. పోలీసులు అడిచుతారయ్యా, వాళ్ళకి నిందించాలా? పోలీసు ఏం లేదు, వాళ్ళు వచ్చి మనకి చాలా సేవ చేశారు. పోలీసులు వచ్చి అందరికి అడ్డారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళకి నిందిస్తామయ్యా, తప్పు. గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారు అన్న పెద్ద ఆయన, సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన, భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు, కేవలం ఒక 10% మందే ఇది రెండో మూడోసారి వచ్చిన వారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి, ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఒక 3-4 గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు. పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్లారు. సుమారుగా 11 గంటల 30 నిమిషాలకి, ఎందుకంటే 12ంటికి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది. సో లోపలున్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండగల అక్కడ తోపులాట జరిగింది. దాంట్లో ముందల పైన ఉన్నవారు, అంటే మెట్లు పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు.